Hey friends, good evening. మనం ఇప్పుడు వారణాసిలో సెకండ్ డే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ ఏంటంటే కాలభైరవ టెంపుల్కి అనమాట. ఇది కూడా వెళ్తున్నాం మొత్తము. ఇప్పుడు కాలభైరవ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాం అనమాట. టెంపుల్ దగ్గర ఫస్ట్ ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని మనం వెళ్ళాలన్నమాట. ఐ మీన్ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి. ఇదే కాలభైరవ గుడి వెళ్ళే చోటు దారి. చాలా ఇక్కడ కాశీలో మెయిన్ అంటే ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్ లో ఇరుకు అంటే అక్కడక్కడ ఇల్లులు ఉంటాయి అన్నమాట. వెళ్తున్నాము మరి ఎక్కడ చూసినా సుందులు అంటే సుందులు. ఇప్పుడు కాలభైరవ స్వామికి ఇది పూజా సామాగ్రి కొంటున్నాం అనమాట. ఇది మొత్తము మాల, తులసి మాల, అలాగే స్వీట్ అంతా ఇక్కడే ప్రసాదం ఇక్కడే ఇచ్చారు. గుణాది చూపిస్తుండేది ఏదనుకుంటున్నారు? వైన్, ఆల్కహాల్ అనమాట. స్వామికి యాక్చువల్ అంటే ఆల్కహాల్ ఇచ్చేది తీసుకొని వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ అనమాట. క్యూ చూడండి, ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారు. మనం సెకండ్ క్యూ వెళ్తున్నాం అనమాట. सब मनोकामना पूर्ण हो जाएगा। खरपति मूलपति रहेगा। नौकरी चाकरी व्यापार रोजगार रोजी रोजगार में सब में बढ़ोतरी रहेगा। दक्षिणा दे दो। चाहिए कितने? 2। कहाँ से आए? आंध्रा। చూసుకొని రండి. క్యాన్ జరుగుతున్నది చూసుకోండి. స్కామ్ జరుగుతుంది. ఒక్క బొట్టికి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు తాత. శివాయ. మనకి ఇప్పుడే కాలభైరవ టెంపుల్ చూసుకొని ఇంకా సర్కిల్ వేసుకొని వెళ్ళాలి. జై భోలేనాథ్. ఇప్పుడే కాలభైరవ టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇదే కాశీ వీధుల్లో మనం వెళ్తున్నాం అనమాట. టుక్టుక్లో, టుక్టుక్ కాదు, ఐ మీన్ రిక్షా అది. అలాగే ఇప్పుడు గంగారతి చూడడానికి వెళ్తున్నాం అనమాట దశాశ్వమేధ ఘాట్కి. ఎందుకంటే ఈరోజు ఎర్లీగా చూసేసాం అనుకో, రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చు అనమాట టెంపుల్కి. ఓకే ఫ్రెండ్స్, గుణ కుక్క వస్తుందట. దశాశ్వమేధ ఘాట్ రూట్ అనమాట. అక్కడనే కాదు, చాలా టెంపుల్స్కి, వారాహి మాత, లైక్ కాశీ విశ్వనాథ్ టెంపుల్. पूरे विश्व में गूंजेगा, क्योंकि पत्रकार बंधु यहाँ पर है। इतनी जोर से आप जयकारा को लगाए ताकि ये आवाज पूरे विश्व को गूंजे कि भारत माँ है। देखिए, दुनिया में यही एक देश है जिसको माँ मंदार माला कुलिकाल काए कपाल माला कृतशेखराय दिव्यांबराय च दिगंबराय नमः शिवाय च नमः शिवाय। जटाटवी गलज्ज्वला पावितस्थले गले बलं विलंबिता भुजंग तुंग मालिका
डमड्डमड्डमड्डमन्निनादवड्डमन्वयम् चकारचण्डताण्डवं तनोतु नः शिवः शिवम् जटाटविगलज्ज्वल प्रवाह पावितस्थले कलेबलं व्यलम्बिताम्बुजङ्गतुङ्गमाले डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वं चकारचण्डताण्डवं तनोतु नः शिव शिवम् जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्प निर्झरि विलोलवीचि वल्लरि विराजमाननिर्धरि दग्ध दग्ध गज्ज्वलल्ललाटपट्टपावके किशोर चन्द्रशेखरे रति प्रतीक्षणं मम धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुरस्फुरद्दिगंत संतति प्रमोदमान मानसे कृपाकटाक्ष धोरणे निरुद्ध दुर्धरापदे चिद्दिगंबरे मनु विनोदमेतु वस्तुने जटाभुजंग पिंगल स्फुरत्फण मणिप्रभाकदम्ब कुंकुमद्रव प्रलिप्त दिग्बधूमुखे गंध सिंधुरस्फुरत्तु उत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतवर्तरे सहस्रलोचन प्रभीत शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधुसरागे प्रभु जंगराजमालया निबद्ध जात दूतक प्रिय चिराय जायतां चकोर बंधु शेखर ललाट चतुरज्ज्वला धनंजय स्फुलिंग भानि पीत पंच सायके नमन्निलिम्पनायकं धामयूख लेखया विराजमान शेखरं भागपालि संपदे खिरोजटालमस्तु नः कराल भाल पट्टिका धगद धगद धगज्ज्वल धनंजयाहुतीकृत प्रचंड पंच सायके धराधरेन्द्र नंदिनी उचाग्र चित्र पत्रक कल्पने शिल्पिनी त्रिलोचनी रतिर्मम नवीन मेघ मंडली निरुद्ध दुर्धर स्फुरत्कुहून सीति नेतम प्रबद्ध बंध कंधर लिंप निर्झरी धर तनोतु प्रीति सिंधुर अलानुभान बंधुर प्रियं जगत धुरंधर प्रफुल्ल नील पंकज प्रपंच कालुमप्रभाबलं विकंठ कंदली रुचि प्रबंध గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది డే 2 అనమాట. డే 2లో మనము ఫస్ట్ మా ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తున్నాము. అలాగే అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి కాశీలో విశాలాక్షి అమ్మవారి చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇప్పుడు కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి దర్శించడానికి వెళ్తున్నాం అన్నమాట.
దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది నేను. ఇప్పుడు మణికర్ణిక ఘాట్కి వచ్చాను. ఇదే చూడండి శవాల్ని కాల్చేది ఇదే అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి డైరెక్ట్ చూడడానికి. అంటే ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. గుణ ఆల్రెడీ డైరెక్ట్ అటాక్ చేసేస్తున్నాడు ఫాస్ట్గా వెళ్ళేసి. మనం స్లో ప్రాసెస్. హర్ష ముందు కెమెరామ్యాన్ అనమాట, ఆయనే మాకు హెడ్ కెమెరా. ఇదే టోటల్ హరిశ్చంద్ర ఘాట్. అక్కడ ఆల్మోస్ట్ తీసుకెళ్తున్నారు. ఒక్క నిమిషమే షాక్ అవుతారు ఇప్పుడు వచ్చాను. ఇక్కడ ఎందుకు వస్తారంటే ఆల్మోస్ట్ ఇక్కడే కాశీకే ఎందుకు తీసుకొస్తారంటే ఐ మీన్ శివాలని ఇక్కడ మోక్షం కలుగుతుందని. ఇక్కడ కాలిస్తే మోక్షం కలుగుతూ పూర్వం నుంచి ఉంది కాబట్టి నా పక్కలోనే ఉంది చూడండి అక్కడ శివుడు. పూర్వం నుంచి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మోక్షం కలుగుతుంది, ఇక్కడ ఆత్మకు శాంతి జరుగుతుంది అనేది ఓకే అదొక చరిత్ర చెప్తుంది అనమాట. ఇదే చూడండి మనము కల్కి 2లో చూసాను చూడండి, లెఫ్ట్కి అదిగో ఇప్పుడే బోట్ ఎక్కాము. ఘాట్స్ అన్ని చూడడానికి ఆల్మోస్ట్ 86 ఘాట్స్ ఉన్నాయి. ఫస్ట్ మణికర్ణిక ఘాట్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఘాట్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు మహామృత్యుంజయ మహాదేవ్ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ 24 బావ్స్ అనేది వాటర్ ఉంటాయన్నమాట. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాం అనమాట మహామృత్యుంజయ టెంపుల్కి. మృత్యుంజయ అంటే ఆంజనేయ స్వామి అనుకున్నారు, కాదు మహాదేవ్ అంటే శివుడే. చూపిస్తుంది చూడండి 24 బావ్స్. వీడియో అలో లేదు మాకు. ఇది అక్కడ వాటర్ తాగాలి కన్ఫర్మ్గా కాశీకి వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనము గంగా స్నానంకి కంప్లీట్ చేసేసుకోవడానికి వచ్చామన్నమాట. మొత్తము గుణ ఏమే తీసింది. గంగా స్నానం ఈరోజు కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని వెళ్తున్నాం అనమాట ఊరికి. గంగార్పణం ఏదో ఒకటి గంగలో ఉన్నప్పుడు ఏదో ఒకటి వదిలేసాం అనమాట అంతా తర్వాత ఒక్కొక్కటి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.